టీడీపీ మహానాడు కాసేపట్లో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు వర్చువల్గా మహానాడు జరగనుంది. 73 క్లస్టర్లలో వర్చువల్గా టీడీపీ పార్టీ మహానాడు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1845 క్లస్టర్లలో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇక మహానాడుపై ఎంపీ బైరెడ్డి శబరి ఇప్పుడు ఫేస్ టు ఫేస్ చూద్దాం. నేటి నుంచి 2 రోజుల పాటు మహానాడు అత్యంత ఘనంగా వైభవోపేతంగా అయితే టీడీపీ కేంద్ర కార్యాలయంలో అయితే జరగనున్నాయి. అయితే ఈ వేడుకలకు ఇప్పటికే పొలిట్ బ్యూరో సభ్యులతో పాటు అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలంతా కూడా హాజరవుతున్న పరిస్థితి. అయితే ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు అదేవిధంగా ఈరోజు ఎలాంటి తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు అనే దాని గురించి వివరించేందుకు మనతో పాటు ఎంపీ బైరెడ్డి శబరి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. అయితే ఈ రోజు నుంచి మహానాడు 2 రోజుల పాటు ఘనంగా జరగబోతుంది. అసలు ఎలా ఉండబోతుంది, ఇటు విధి విధానాలు అదేవిధంగా తీర్మానాలు ఎలాంటి తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు, దానివల్ల రాష్ట్ర ప్రజలకు ఎలా ఉపయోగం చేకూరబోతుంది? ఈసారి పొదుపు అనే దీంట్లో మహానాడు డిజిటల్ మహానాడుగా చేస్తున్నాము. ప్రతి క్లస్టర్లో మహానాడు ఒక పసుపు పండగలాగా జరగబోతుంది. ఖచ్చితంగా ఇది ఇట్లాంటి డిజిటల్ సభలు నాకు తెలిసి ఎక్కడ ప్రపంచంలోనే ఎక్కడ జరుగుండవు. ఖచ్చితంగా ఇది ప్రపంచ రికార్డు సృష్టించబోతుంది. అట్లాగే తీర్మానాల గురించి వస్తే ప్రతిసారి తెలుగుదేశం పార్టీ యువతకు మహిళలకు అండగా ఉంటూ వారికి ఈసారి థీమ్ వచ్చేసి మహిళా శక్తి, స్త్రీ శక్తి. ఈ 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అమలు కాబోతుంది. నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు మహిళా శక్తి ఏంటో, మహిళలు రాజకీయాల్లో ఏం చేయగలుగుతారు అనేలాగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుంది. అట్లాగే యువత భవిష్యత్తు కూడా దాని గురించి కూడా ఏమన్నా ఉండొచ్చు. ఒక 2 గంటలు ఆగితే అన్ని మీకే తెలుస్తుంది. అంటే ప్రధానంగా సీఎం చంద్రబాబు గారు ఇప్పటికే మహిళా శక్తికి సంబంధించి, స్త్రీ శక్తికి సంబంధించి ఏదైతే ఉందో అది గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పక్షపాత పార్టీ. అయితే దీంట్లో ఇప్పటికే మహిళల బిల్లుకు సంబంధించి గతంలో కూడా ప్రవేశపెట్టారు. దాన్ని బిల్ కూడా పాస్ చేశారు అసెంబ్లీలో. అయితే ప్రస్తుతం మొన్న జరిగిన పార్లమెంట్లో ఏదైతే ఉందో ఆ పార్లమెంటుకు సంబంధించిన మొన్న వీగిపోవడం, అయితే ఇప్పుడు దానికి సంబంధించిన స్త్రీ శక్తి ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పుడు తీర్మానాల్లో ప్రవేశపెట్టబోతున్న పరిస్థితి ఎలా చూడాలి మేడం? తెలుగుదేశం పార్టీకి మహిళా అభివృద్ధికి లేకపోతే మహిళల కోసము ఏదైతే చేస్తున్నారో అది కొత్త కాదు. మొదటి నుంచి ఎన్టీ రామారావు గారు మహిళలకి రిజర్వేషన్లు లేకపోతే జాబులు కల్పించడంలో, అలాగే సీఎం గారు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు అసలు డ్వాక్రా సంఘాలు అంటేనే సీఎం గారు గుర్తుకొస్తారు దేశవ్యాప్తంగా. అలాంటిది మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. అలాగే ఈ 33% రిజర్వేషన్ ఖచ్చితంగా ఈ ఎన్నికలకు, లోకల్ బాడీ ఎన్నికలకైతే ఖచ్చితంగా ఇది అమలు కాబోతుంది అని నేను తెలియజేస్తాను. అంటే లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటిసారి మహానాడు ఇది కీలకంగా ఉండబోతుంది అని చెప్పని కూడా అంటున్నారు. అంటే ఎలాంటి పరిణామం, అంటే ఎలాంటి మార్పులు చేర్పులు ఏమి ఉండొచ్చు అంటారు? మార్పులు చేర్పులు విషయం ఏమో కానీ మీరందరూ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో లోకేష్ అన్న స్పీచ్ కోసం నేను కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రతి స్పీచ్లో ఆయన ఇచ్చే ఈరోజు తెలుగుదేశం పార్టీ శక్తి వచ్చేసి నారా లోకేష్ గారు. నేను కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. చూద్దాం, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇది రైట్ పరిస్థితి ప్రస్తుతం. అయితే ఈరోజు ఏదైతే మహానాడు మొట్టమొదటి రోజు అత్యంత వైభవోపేతంగా అయితే ఇక్కడ జరగబోతుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే నేతలంతా కూడా తరలి వస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ఇప్పటికే మనం చూసుకోవచ్చు విజువల్స్లో ప్రధానంగా సీట్లు అన్నిటిపైన కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక కిట్ని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఎవరైతే ఇక్కడ కూర్చునే వారి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ అంటే పొలిట్ బ్యూరో సభ్యులు కానీ ఈ జాతీయ ఉపాధ్యక్షులు ముద్రబోయిన వెంకటేశ్వరరావు అనే ఆయన పేరైతే ఇందులో మనం చూడొచ్చు. వాళ్ళకి ఒక కిట్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు చంద్రన్న 2 అంటే అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, విజనరీ అనే ఒక బుక్తో పాటు ఒక ప్రత్యేక కిట్ను కూడా ఇందులో అయితే ఇవ్వబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా అంటే పార్టీ విధి విధానాలు, రాబోయే 3 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అనే దానిపైన ఈ కిట్ కూడా ఉండబోతున్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతుంది. ఓవరాల్గా చూడొచ్చు మొత్తం 150 మంది నుంచి 170 మంది కూర్చొని వీక్షించేలాగా
ఇక్కడైతే ఏర్పాట్లు జరిగాయి. దాంతోపాటు స్టేజీ పైన నిన్నటి నుంచి మనం చెప్పుకున్నట్లుగా 20 మంది ఎవరైతే అతిరథ మహారథులు ఎవరైతే ఉన్నారో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్తో పాటు అదేవిధంగా పల్లా శ్రీనివాస్ పార్టీ అధ్యక్షుడితో పాటు పితాని సత్యనారాయణ, కింజరపు అచ్చెన్నాయుడు, అదేవిధంగా గోరంట్ల బొచ్చయ్య చౌదరి, అనగాని సత్యప్రసాద్, నక్కా ఆనందబాబు, నిమ్మల రామానాయుడు, వర్ల రామయ్య, గుమ్మడి సంజారాణి, ఇలా మంతెన రామరాజు, ఇలా మొత్తంగా 20 మంది స్టేజీ పైన కూర్చోవడానికి కూడా ఏర్పాట్లు అయితే జరిగాయి. దాని వెనక భారీ స్క్రీన్లు అంటే 13 అడుగుల ఎత్తుతో పాటు 60 అడుగుల వెడల్పు భారీ స్క్రీన్లను రెండింటిని ఏర్పాటు చేసి దాంతోపాటు ఇక్కడ వీక్షించేలాగా అంటే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం మొత్తం కూడా వీక్షించేలాగా ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అంటే దగ్గరగా దాదాపుగా 1900 స్క్రీన్లు అంటే 1874 క్లస్టర్లలో 1900 స్క్రీన్లు పైగా ఏర్పాటు చేసి ఇక్కడ జరుగుతున్న వేడుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా వీక్షించేలాగా ఈ చర్యలు అయితే చేపట్టారు. అయితే ప్రధానంగా ఏదైతే ఈరోజు 10 తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నారో ఆ 10 తీర్మానాల్లో కూడా మహిళలకు సంబంధించి స్త్రీశక్తి ఏదైతే ఉందో అది అత్యంత కీలకంగా ఉండబోతుందని కూడా బైరెడ్డి శబరి చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు మంత్రి నారా లోకేష్ ఏదైతే ఉందో మంత్రి నారా లోకేష్ ఈరోజు చేయబోయే ప్రసంగం సీఎం చంద్రబాబు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ చేయబోయే ప్రసంగం అత్యంత కీలకంగా ఉండబోతుంది. యాక్షన్ ఆఫ్ ప్లాన్ యువతకు కానీ మహిళలకు కానీ పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు వారిని రాజకీయంగా ఎలా బలోపేతం చేయాలి, వారిని రాజకీయాల్లోకి ఎలా తీసుకురావాలి అనే కీలకమైన అంశం కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ చర్చకైతే రానుంది. ఓవరాల్గా ఈసారి జరగబోయే మహానాడు వేడుకలు అయితే మరి అత్యంత కీలకంగా, అత్యంత ఘనంగా, అత్యంత వైభవోపేతంగా అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈరోజు 10 తీర్మానాలు అంటే ప్రధానంగా ఈ 20 తీర్మానాలు ఇవాళ రేపట్లో 20 తీర్మానాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటన్నిటినీ కూడా ఆ 20 తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అంటే తెలంగాణ నుంచి 4 అదేవిధంగా ఆంధ్ర నుంచి 10 అదేవిధంగా ఏదైతే ప్రధానంగా చూసుకుంటే మాల్దీవ్స్ వీటికి సంబంధించిన కూడా తీర్మానాలను అయితే ఏర్పాటు చేసింది. మహిళా శక్తికి సంబంధించిన తీర్మానాన్ని కూడా ఈరోజు అయితే ప్రవేశపెట్టే ఆలోచన అయితే కనబడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్లు టీవీలు ప్రత్యేక టీవీల ద్వారా వీక్షించే ప్రజలకు కూడా అన్ని క్లస్టర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడైతే ప్రత్యేకంగా వీక్షేందుకు వెసులుబాటు కల్పిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి దీంతో పాటు ఏదైతే ఈరోజు జరగబోయే మహానాడు వేడుకకు 10 గంటలకు ప్రారంభం అవుతుంది. 10 గంటల నుంచి మంత్రి నారా లోకేష్తో పాటు సీఎం చంద్రబాబు అంతా ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వారంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ వేడుకనైతే ఘనంగా నిర్వహించడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9 టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి.